మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గృహప్రవేశం జరిగిన ఇంటిపై 40 మంది దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఇంట్లోకి ప్రవేశించి మహిళలు, పిల్లలు, వృద్ధులపై దాడి చేశారు. గృహప్రవేశానికి వచ్చిన బంధువులపైన రెచ్చిపోయారు. దుండగుల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నారు. దాడికి పాల్పడ్డ గ్యాంగ్పై గతంలోనూ పలు కేసులున్నాయి. స్థానిక గంజాయి సేవిస్తూ రౌడీయిజం చేస్తూ ఉన్నారని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే దాడికి పాల్పడ్డ వారిలో కొంతమందిని గుర్తించిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన యాకే అనే వ్యక్తి వచ్చి ఆయన మా ఇల్లు ఎవరు కొన్నారు అబ్బాయి అది ఇది అని అంటే ఆ గృహప్రవేశం అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి కొట్టిండు. ఆయనను కొట్టుకుంటే మేము సంలాయించి పంపించినాం. ఫస్ట్ 9 గంటలకు పంపించినాక మళ్ళీ 11:30కు వచ్చి ఆ సాయి యాకే కొడుకు సాయి అనే వ్యక్తి వచ్చి 20-30-40 మంది దాకా వచ్చి అటాక్ చేసిరు. మా పక్కన గృహప్రవేశం జరిగిన ఇంటిపై 40 మంది దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఇందులో కొంతమంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, మహేశ్వరి బోడుపల్లో భయానక వాతావరణం అర్ధరాత్రి నెలకొంది. ఇదే నివాసం దగ్గర సుమారు 25-30 మంది దుండగులు వచ్చేసి గంజాయి బ్యాచ్ వచ్చేసి ఈ విధంగా నానా రచ్చ చేశారు. ఇక్కడ చూడొచ్చు ఆ చైర్లు కావచ్చు, ఆ కారు అద్దాలతో పాటు కిటికీలు, ఇంటి అద్దాలు కూడా పలగొట్టేశారు. ఇక్కడ చూడొచ్చు. అయితే రాత్రి వీళ్ళు గంజాయి సేవించి ఈ విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం కూడా తెలుస్తుంది. అయితే ఈ పని అంతా అంటే 20-30 మంది వరకు కూడా వచ్చేసి ఈ విధంగా దుండగులు ఈ విధంగా దాడులు చేశారు. అంటే గంజాయి బ్యాచ్ పనేనా ఏంటి? ఈ గడ్డ మీద గత 2-2.5 సంవత్సరాల సంధి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల సంధి ఇక్కడున్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జాలు చేయాలి. ఇక్కడ ఎంతో ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ప్రజలు ఏదో అక్కడ భూములు జాగాలు అమ్మి ఊర్లో పోటీ ఇక్కడ వచ్చి ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్ను కబ్జా పెట్టి వాళ్ళ మీద దాడి చేసి దాన్ని కబ్జా పెట్టి అమ్ముకుంటున్న సందర్భం మనం చూసినాం. అలాంటి 2-2.5 ఏళ్ల సందే ఇక్కడ ఈ రౌడీ ముక్కల రాజ్యం వెళ్తూ ఉన్నారు. మొన్న పాపమైన హైదరాబాద్లో అక్కడ ప్రాపర్టీ అమ్ముకొని ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే రాత్రి మా అనుమతి లేకుండా మాకు మామూలు ఇవ్వకుండా మాకు చెప్పకుండా ఇల్లు ఎట్లా కొన్నారని చెప్పి వారి మీద విపరీతంగా దాడి చేయడం జరిగింది. దాడి చేయడమే కాదు, ఆడ అమ్మాయిలను చూడకుండా వారిని విపరీతంగా కుట్టడం జరిగింది. ఇది ఎంత మరం మంచి కాదు. గతంలో మంచి ఉంటే దీనికి అన్ని ఈ దేవేందర్ గడ్డ మీద కావాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు దీని అంతా కూడా రోడ్లు వేయడం కానీ, ట్యాంకులు పెట్టడం కానీ, గంజాయి సేవించే ఈ కార్యక్రమం ఖచ్చితంగా వారి నాయకుడు కానీ వారి గంజాయి టీమే ఈ గంజాయి టీమును కొంతమంది వెనుక ఉండి పెంచి ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ స్థలాలను కబ్జాలు పెట్టడానికి. కాబట్టి ఈ గంజాయి సుమారు 30-35 మంది మరి వచ్చి వారి మీద దాడి చేసారు. వారంతా కూడా గంజాయి టీమే. రైట్ అంటే ఇది చూడొచ్చు. స్థానికులు చెప్తుంది అది గంజాయి బ్యాచ్ వచ్చి ఈ విధంగా దాడులు చేపట్టారు. మొత్తం ఎక్కడికక్కడికి ధ్వంసం చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఆడ మగాన తేడా లేకుండా కూడా ఈ విధంగా దాడులు చేసేసి గాయపరిచారు. ఇంటి పక్కన వాళ్ళు కూడా వీళ్ళని కూడా దాడి చేశారు. ఇక్కడ చూడొచ్చు కారు అద్దాలు కూడా ధ్వంసం అయిపోయాయి. దాంతో చాలా భయానక వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా రాత్రి ఏం జరిగిందమ్మా, ఎట్లా మీద ఉందా? ఓకే రైట్ అంటే ఇది వీళ్ళు చెప్పేది. మొత్తానికి స్థానికంగా 25-30 మంది వచ్చేసి ఈ విధంగా దాడులు చేపట్టారు. గృహప్రవేశం చేసుకున్నటువంటి సమయంలో శుభకార్యం ఉన్నప్పటికీ కూడా బంధువులని కూడా చూడకుండా ఇంట్లో ఉన్నటువంటి ఆడ మగ చిన్న పిల్ల పెద్ద అనే తేడా లేకుండా కూడా అందరి మీద దాడులు చేశారు. వాళ్ళు గాయాలైన వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసేసి మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.